ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. ఒక పక్క పరిపాలన విషయం కావచ్చు, అమరావతి నిర్మాణ విషయం కావచ్చు, ముఖ్యమంత్రి గారు తలమునికలై ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని ఎన్ని అప్పులు ఉన్నాయి ఇవన్నీ గాడిని పెట్టడానికి అధికార యంత్రాంగాన్ని మొత్తం మళ్ళీ మామూలు పొజిషన్ తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఓపెన్ చేసి ఎన్నడూ లేని విధంగా దాడులు చేపిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ విమర్శిస్తుంది. నిజంగానే రెడ్ బుక్ ఓపెన్ చేశారా? మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే మీరు యాక్టివ్గా తిరిగారు. బుక్ అయితే ఉన్నమాట వాస్తవం, దాంట్లో పేర్లు ఉన్నమాట వాస్తవం. ఆ రెడ్ బుక్ ఈ డ్రెస్ కానీ నా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే అండి, పక్కా ఆధారాలతోని వచ్చిన కంప్లైంట్లు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏమేదంటే అండి, 3 నెలల క్రితం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ లేదు, బతికే స్వేచ్ఛ లేదు, కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ లేదు, ఏదీ లేదు. ఆ స్వేచ్ఛ మీరు కూడా కోల్పోయారు అప్పుడు. కాబట్టి అప్పుడు ఎవరు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు, కాబట్టి ఏది కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు ఏముంది, ఒక కంఫర్టబుల్ స్టెబిలిటీ, ఒక గవర్నెన్స్, బాబు గారి మీద నమ్మకము ఇది ఉన్నప్పుడు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. దానివల్ల కేసు ఫైల్ అవుతుంది. దానివల్ల వీళ్ళు తర్వాత ఏం చేస్తున్నారు, 100% సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత జెన్యూన్ అని తెలిసిన తర్వాతనే వాళ్ళ కేసులు పెడతాం కానీ, వాళ్ళకి కేసు ఫైల్ చేయటం కానీ, ముందుకు తీసుకెళ్ళటం, అరెస్టులు చేయటం కానీ చేస్తున్నారు. ఏది లేకుండా అయితే బాబు గారిని అరెస్ట్ చేసినట్టయితే చేయరు కదా. కావాలని 54 రోజులు 53 రోజులు పెట్టారు. ఏదన్నా ఒక పేపర్ కానీ, ఒక వాక్యం ఏదైనా చేయగలిగినారా? అలా చేయట్లేదు కదా. బాబు గారు ఎప్పుడైనా ఏంటంటే వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఏదైతే కంప్లైంట్ వచ్చిందో చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ ఇన్వెస్టిగేషన్ చట్ట ప్రకారం దాని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సందర్భంలో ఒక మాట అన్నారు, రెడ్ బుక్ మీరే రాస్తున్నారు అనుకున్నాము, మేము రాస్తే కూడా ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి కూడా ఆయన నిన్న నందిగా సురేష్ గారిని జైల్లో కలిసి ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలు. ఆయన చేస్తేనే కదండి అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఒక Z+ సెక్యూరిటీ ఉన్న మనిషి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటము, ప్లస్ ఆఫీస్ మీద దాడి చేయటము, ఇది ఎంతవరకు సమంజసము? ఇది అప్పుడే స్వచ్ఛందంగా కేసులు పెట్టాలి, స్వచ్ఛందంగా సుమోటోగా కేసులు ఫైల్ చేయాలి, కోర్టు కూడా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. ఆ రోజు పక్కకు పెట్టేశారు. అంతే కదండి. ఇది చేసినవే కదా, అప్పుడు సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. చేస్తేనే కదండి. ఇప్పుడు మాచర్ల రామకృష్ణ చేస్తేనే కదా అరెస్ట్ చేశారు. అన్నీ చేసినాయి కదండి, ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడియో ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటేనే కదా చేసింది. ఇప్పుడు ఆ రోజు బాబు గారు ఇంటి మీదకి వెళ్ళారు, వెళ్ళొచ్చా అండి? ఒక ఎక్స్-సీఎం అన్నేళ్ళు సీఎంగా చేసిన ఒక మనిషి మీద Z+ సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ ఉన్న మనిషి మీద అటాక్ చేయడం అది కరెక్టా? కానీ జోగి రమేష్ గారు ఆ రోజు అవాకులు చవాకులు పేల్చారు. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతుందంటే, మేము మాట్లాడటానికి మాత్రం వెళ్ళా అని చెప్పి ఇప్పుడు మాట్లాడటం, దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మాట్లాడటానికి వెళ్తే కానీ ఆ రోజు ఛాలెంజ్ చేశారు, ఇంటి మీదకి వెళ్ళా ఏం చేశారు అని. ఆ రోజు ఏమన్నాడు, తొడగొట్టాడు కదా, నేను ఇంటికి వచ్చాను. అది ఆ రోజు మాట్లాడిన ఆడియో వీడియో ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు మాట్లాడింది మారదు కదండి. ఇంతకుముందు ఏంటంటే టెక్నాలజీ లేనప్పుడు ఏదైనా మారాయి, ఇప్పుడు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా, సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కదా. ఆ రోజు తొడగొట్టిన విధానం, మాట్లాడిన విధానం, వాళ్ళ కొడుకు మాట్లాడిన విధానం అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా ఆ రోజు. ఈరోజు నేను అలా మాట్లాడలేదంటే కుదరదు కదా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, రేపేంటి అని ఆలోచించి మాట్లాడాలి. అన్ని రోజులు వీలై కావు కదా. రేపేంటి, ఎలా దాన్ని ఫేస్ చేసేయాలనేది ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలండి. ఈరోజు మన చేతిలో అన్నీ ఉన్నాయి కానీ చేస్తే ఇప్పుడు ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అట్లా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు బతకలేరు, చావలేరు అన్నట్టు, ఇటు లొయ్యి అటు గొయ్యిలాగా సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. వైఎస్ఆర్సీపీలో ఇరిగేషన్ శాఖ మంత్రి మీద, ఐటీ శాఖ మంత్రి మీద బాగా ట్రోల్ జరిగాయి. రోజా గారి మీద ట్రోల్ జరిగాయంటే సో దానికి పొలిటికల్గా రకరకాల ఇష్యూస్ తీసాను. అప్పుడున్న మినిస్టర్లకి ఇప్పుడు ఇద్దరు, ఇరిగేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అది ఎక్కడ వాళ్ళు కామెడియన్స్ కదండి, మినిస్టర్స్ కాదు. వాళ్ళు ఫన్నీగా, అంటే ప్రభుత్వం ఏం జరగనప్పుడు జనాలు అప్పుడప్పుడు బాధపడుతున్నప్పుడు నవ్వుకోవటానికి వాళ్ళు కమెడియన్స్ అండి. వాళ్ళు అమర్నాథ్ కానీ, ఎవరైతే రాంబాబు కానీ, వీళ్ళంతా కమెడియన్స్ అండి, వాళ్ళు మినిస్టర్స్ కాదండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పాయింట్ ఏంటంటే, వాళ్ళు చేసింది ఏమి, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా, ఒక కంపెనీ, ఐటీ వచ్చిన కంపెనీస్ వెళ్ళిపోయినాయండి. వాటిని ఆపితే చాలండి. వాటిని ఆపడం కన్నా సమ్మిట్లు పెట్టేసి
వచ్చినాయి కంపెనీస్ వచ్చినాయని చూపించేసి, ఇంత ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చూపించేసి, కెన్ దే ప్రూవ్ ఎనీ వన్ కంపెనీ, ఒక కంపెనీ అన్న వచ్చినట్టు ప్రూవ్ చేయగలుగుతారా? అవన్నీ ఫన్నీ కామెడీ. సో మొత్తం మీద ఈ 3 నెలల పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఇంకా షార్ట్ అండి, ఎందుకంటే డిసెంబర్ వరకు మనకు క్లారిటీ వస్తుంది, 6 months కంప్లీట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే అండి, ఎవరు కంట్రోల్లో లేరు. గవర్నమెంట్లో పనిచేసే ఎవరు కూడా, ప్రభుత్వం ఆఫీసర్లు అనుకోండి, పోలీస్ వ్యవస్థ అంతా చిందమందం, ఎవరు విచ్చలవిడిగా ఉందండి వ్యవస్థ. అన్నింటినీ కొంచెం సెటరేట్ చేయడానికి టైం పడుతుంది. స్వచ్ఛందంగా కొంతమంది పారిపోయారు, వాలంటరీగా లీవ్స్ పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరైతే తప్పు చేయలేదో ఇంకా గత్యంతరం లేక పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు అలా చేస్తున్నారు. ఇంకా టైం పడుతుంది, ఇంకొక 2-3 months అయితే అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకు మీరు ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ పెద్దగా ఎవరి మీద పెద్దగా విమర్శలు చేయరు, జరిగిన ఆ తప్పుని తప్పులానే చూసి మాట్లాడుతూ ఉంటారు. అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందంటారా? అంటే ఎందుకంటే ఇలాంటి స్పీచ్లు మొత్తం ఇలానే ఉంటాయి, రాజకీయ నాయకుడి స్పీచ్ అనేది. అలా అన్నీ ఏం లేదండి, అగ్రెసివ్గా చాలా తక్కువ మంది ఉంటారు, అలా సక్సెస్ అవుతూ ఉంటారు. మనం చూసిందే చెప్పాలి కదా. ఇంట్రెస్ట్ ఉందా మీకు రాజకీయాల్లో రావాలని? మనం చూసిందే మాట్లాడాలి కదా. మనం ఊహించి మాట్లాడద్దు కదా, మనం చూసిందే మాట్లాడాలి. ఇప్పుడు మనం చూసాం, అక్కడ ప్రాక్టికల్గా చూసిందే మాట్లాడాలి. ఎందుకంటే ఒక కామెంట్ చేయటం, ఒకళ్ళు అగ్రెసివ్గా ఇది చేయటం కరెక్ట్ కాదని ఆలోచన. పాలిటిక్స్లోకి వచ్చే ఆలోచన ఉందా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు తెర వెనకే ఉంటారు, తెర వెనకే నడిపిస్తూ ఉంటారు, తెర వెనకే మీరు పనులు చేపిస్తూ ఉంటారు, తెర వెనకే కొన్ని 100 మందిని గ్యాదర్ చేస్తారు. నేను బిజినెస్ చేస్తా, అది తప్పించి ఇంకోటి చేద్దామని అనుకోలేదండి ఎప్పుడు. ప్రజాసేవలోకి చేస్తే మరింతగా హెల్ప్ చేయొచ్చు. సిబిఎన్ ఫోరం పెడదామని కూడా అనుకోలేదండి, కానీ పెట్టేలాగా పరిస్థితి క్రియేట్ అయింది. రేపొద్దున ఏమవుతుంది అనేది నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇవాళ ఏంటనేది క్లియర్గా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో నేను నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను, బాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంకొకలాగా మారింది. రేపు ఏమవుతుంది అనేది మన చేతిలో ఏముంది. మన వంతుగా మనకు నచ్చింది మన వంతుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటారు. డెఫినెట్లీ అండి, బిజినెస్ ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది అంటే ఏపీలో కావచ్చు. డెఫినెట్లీ అండి, ఏపీలో విల్ బి కమింగ్ విత్ స్టోర్స్ అండి, వస్తాం, ఫ్రాంచైజీ స్టోర్స్ వస్తాయండి. మీరు ఎవరిని ఏమి అడగరు కదా, అదే కదా ప్రాబ్లం. నేను దగ్గర నుంచి చూసాను సార్, నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి దగ్గర నుంచి చూస్తున్నాను. మీ మాటలో ఎటువంటి మార్పు ఉండదు, పలకరించే విధానం అలానే ఉంటుంది. సో మీకు అనుకుంటే పనులు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మీరు మనకెందుకులే అనే ఆలోచనలోనే ఉంటారు. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నాకు వాస్తవం తెలియకుండా నేను మాట్లాడలేదు. కష్టాన్ని నమ్ముకునే వాళ్ళం అండి, కష్టపడుతూ వెళ్ళిపోతాము, ప్రతిఫలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మాట్లాడితేనే కానీ, లేదంటే ఎవరికైనా చెప్తేనే కానీ వస్తుంది అనేది కాస్త ఆటోమేటిక్గా వస్తుందండి. ఓ లక్ష్యం పెట్టుకున్నారా? డెఫినెట్లీ నేను ఈ టైంకి ఇలా ఉండాలి, ఈ టైంకి ఇలా. డెఫినెట్లీ అండి, డిసెంబర్ వరకు మొత్తం ప్రాజెక్ట్ అంతా, ఫ్రాంచైజీ ప్రాజెక్ట్స్ కానీ, బిజినెస్ ప్లాన్స్ అన్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటము, ఇండస్ట్రీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఏపీలో ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్నాము, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. ఇంకా ఈ ఫోరం కూడా స్వచ్ఛందంగా చాలా చేస్తున్నాము. చూస్తారు, ఇంకా ఈ మంత్ ఎండ్ వరకు మేము అనౌన్స్ చేస్తామండి.